మాస్క్ తీస్తే ఫేస్ రివీల్ అవుతుందని అహల్య గారు తీయడం లేదు. సారీ సార్, నేను చూసుకోలేదు. లోపలికి రండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పర్వాలేదు మీరా గారు, ఏం కాదు. లేదు 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 సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు నా బాబు విషయంలోనే కాకుండా నా గురించి కూడా పట్టించుకుంటున్నారు. నిజానికి నర్స్ అంటే మీలా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. గౌతమ్ గారు, మీ అభిమానానికి ఆప్యాయతకి దూరం అవుతున్నాను. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను. అసలు ఈ బెనర్జీ గాడెవడు? అహల్య కష్టాల్లో ఉంటే ఆదుకొని షెల్టర్ ఇచ్చాడని అహల్య గారు చెప్తున్నారు. అసలు వాడి మోటివ్ ఏంటి? ఎందుకు షెల్టర్ ఇచ్చాడు? ఇంకోసారి ఇంటికి వచ్చి తెలుసుకోవాలి. అసలు ఈ గౌతమ్ గడ్ ఎందుకు వచ్చాడు? అహల్య కోసం వచ్చాడా, లేదా నా గురించి తెలుసుకోవడానికి వచ్చాడా? వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శ్రావ్య, శ్రావ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇంటి సమస్యలు ఈ 4 గోడల మధ్య లేవండి, వీధిలోకి వెళ్ళిపోయాయి. మనం సఖ్యతగా లేమని బయట అందరూ నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరో మాట అనింది? ఇందాక నేను కూరగాయలు తీసుకొస్తూ ఉంటే ఎవడో మన వీధి వాడంట చాలా నీచంగా మాట్లాడి తను ఇబ్బంది పెట్టాడు. ఎవడు వాడు? చెప్పు శ్రావ్య, వెళ్ళి వాడు అంతు తేలుస్తా. ఎంతమంది నోర్లని మోయిస్తారండి? మొన్న మన ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళు మనకింకా పిల్లలు పుట్టలేదు అన్నారు. ఏ రోజేమో ఒకడు మిమ్మల్ని వదిలేసి నన్ను వాడితో రమ్మంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. శ్రావ్య, ఏడవకు శ్రావ్య. ఏడవకు, నీకు ఏ ఇబ్బంది రాదు. నాకు నీ ఇబ్బంది అర్థమైంది. కానీ మా మామ్ పెట్టిన కండిషన్ కూడా నీకు గుర్తుంది కదా? మీ అన్నయ్యతో అదితి పెళ్ళయ్యే వరకు మనం విడివిడిగా ఉండాలని చెప్పింది. మా అమ్మ మాట కాదని నేనేం చేయలేను శ్రావ్య. ఇలా ఎంతకాలం అండి? ఎన్నాళ్ళని నేను ఇలా అవమానాలు కష్టాలు పడాలి? కొన్ని రోజులు ఓర్చుకో శ్రావ్య, ఏడోకు.
ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంటే మేము ఇంట్లో లేని టైం చూసి నా కొడుకుని నీ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నావా? అదేం లేదు మమ్మీ. రోడ్డు మీద తన్నెవరూ ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడారని నాతో చెప్పుకుంటుంది. అదేదో కట్టు కథలు చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా? లేదమ్మా, మన ఇంటి గొడవలు ఊరంతా తెలిసిపోయాయి. మొన్నింటికొచ్చిన పేరెంటాల్లో కూడా మాకింకా పిల్లలు పుట్టలేదన్నారు కదా. చాలా ఆపునందు. ఎవరో ఏదో అంటే నీ చెల్లెల జీవితాన్ని గాలి కొదిలేసి నీ భార్యతో నీ స్వార్థం చూసుకోవాలనుకుంటున్నావా? అది కాదమ్మా, ఇంకా ఎన్ని రోజులనిలా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేనేం చెప్తానో కూడా నీకు తెలుసు. పైకెళ్ళు. చూడు, ఇలాంటి కాకమ్మ కథలన్నీ చెప్పి నందుని వల్ల వేసుకోవాలనుకుంటున్నావా? వాడి సింపతి సంపాదించుకోవాలనుకుంటున్నావా? నువ్వు నీ మోసలి కన్నీళ్లు. నేనేం అబద్ధం చెప్పలేదు అత్తయ్య. నిజంగానే ఒక పోకిరి వెధవ నన్ను రోడ్డు మీద ఏడిపించాడు. సమయానికి మీరా అనే నర్సు వచ్చి నన్ను కాపాడింది. ఏంటి? నర్స్ మీరా నిన్ను కాపాడిందా? అవును అదితి. ఆ మీరా గారు లేకపోతే నేను ఆ పోకిరి వెధవ నుంచి బయటపడేదాన్ని కాదు. ఈరోజు నా జీవితం నాశనం అయిపోయేది. ఆ నర్స్ చాలా మంచిది. దేవతలు వచ్చి నన్ను కాపాడింది. మీరేమో నేను చెప్పేవన్నీ అబద్ధాలని నిందలు వేస్తున్నారు. నా గురించి మీరు అస్సలు ఆలోచించట్లేదు. ఏంటి మా చూస్తుంటే ఆ నర్సు మన ఇంటి దాకా వచ్చేలా ఉంది. ఎవడో శ్రావ్య నడిపిస్తే అదొచ్చి కాపాడడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ నర్సిదంతా కావాలని చేస్తుందా ఏంటి? దానికి శ్రావ్య గురించి ఎలా తెలుసు? అసలు ఎందుకు కాపాడింది? దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదు మామ్. ఆ నర్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి. అది మన ప్రతి విషయంలోనూ కల్పించుకుంటుంది. అది ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజొచ్చిన ఆ సింగగాడి మీద కూడా నాకు డౌట్గా ఉంది. వాడు ఆ మీరా భర్త కాదేమోనని అనుమానం. వాళ్ళ కథ ఏంటో తేలుద్దాం. అప్పుడు గాని గౌతమ్ మన దారికి రాడు.